హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 50వ భాగాన్ని వినేద్దాం. అదేగా చెప్తుంది, ముందు ముందు నీకు అంతా తెలుస్తుంది. నాకు అవసరమైనప్పుడు నీ హెల్ప్ కూడా కావాలి. అనన్య గట్టిగా అరిచి, హెల్ప్ ఏంటి అన్నయ్య, ఏదైనా చేస్తాను అంటూ అజయ్ని గట్టిగా హక్ చేసుకుంది. అప్పుడే అక్కడికి వచ్చి రెండు చేతులు కట్టుకొని నిలబడుతుంది. తను చూసి అందరూ సైలెంట్ అయిపోతారు. అజయ్ మహా దగ్గరకు వచ్చి, ఏంటమ్మా ఇక్కడ నిలబడి చూస్తున్నావు అన్నాడు. నువ్వేంటి సీతతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు? అదేంటమ్మా అలా అంటావు? సీత ఎవరు నీకు తెలీదా? అన్నయ్యకి ఏమవుతుందో తెలీదా? మహా అనన్యని కోపంగా చూస్తూ, అన్నీ తెలుసు, కానీ ముందు ఆ గదిలో ఉన్న వల్లిని గుర్తు చేసుకోండి. అది ఎంత రాక్షసో తెలుసు కదా. అజయ్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి తన చేతుల్ని పట్టుకుని, నువ్వు అనుకున్నంత తప్పు ఇక్కడ ఏం జరగలేదమ్మా. నేను నార్మల్గా సీతతో మాట్లాడుతున్నాను. తను భయపడుతుంది. మహా సీతను చూస్తూ, భయం ఎందుకే? కరెక్ట్గా ఉండాల్సిన టైంలో ఉండకుండా వెళ్ళిపోయింది. తన ప్లేస్లో వాళ్ళు అక్కని తీసుకుని వచ్చింది. అందరూ నన్నే అనండి అత్తయ్య. పోయిన వాళ్ళు బాగున్నారు, వచ్చి చేసుకున్న వాళ్ళు బాగున్నారు, కాపురం చేసిన వాళ్ళు బాగున్నారు. రేపో మాపో మీకు మనవడు వస్తాడు, వాడు బాగుంటాడు. నేనే అందరికీ తల వంచి చేసుకున్నాను, దాన్ని ఇలా ఉన్నాను అంటూ కోపంగా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది సీత. మహా అజయ్ని చూసి, నువ్వు ఇంకొకసారి సీతతో అలా మాట్లాడితే ఊరుకోను, నేను ఇందాకే చూశాను అని కోపంగా వెళ్ళిపోతుంది. అజయ్ అనన్యను చూసి కన్ను కొట్టి, ఇలాంటివి మామూలేనే, ఇప్పటి నుంచి మన ఆట వేరే విధంగా ఉంటుంది అని అజయ్ అనన్య ఒకరినొకరు నవ్వుకుంటారు. సీత కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటుంది. మహా సీత పక్కకొచ్చి, కాఫీ పెడుతున్నావా? నాకు కూడా కొంచెం పెట్టివు, చాలా హెడేక్గా ఉంది. అదేంటి అత్తయ్య అలా అంటారు? ఎందుకు హెడేక్గా ఉంది మీకు? ఇక్కడ నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను అత్తయ్య. గదిలో అజయ్ నీతో ఎలా ఉన్నాడో అదంతా నా కళ్ళ ముందే జరిగింది. పొరపాటు నా రూమ్లోకి వచ్చాను. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? సీత మహా చూసిందే అని భయపడి, నాకేం సంబంధం లేదు, మీ కొడుకే నా వెంట పడుతున్నాడు, అందుకేగా నిన్నేమనట్లేదు, వాడిని కోపడుతున్నాను. ముందు స్ట్రాంగ్గా కాఫీ పెట్టి. సీత కాఫీ పెట్టి మహాకిచ్చి తను తీసుకుంటుంది. అప్పుడే అజయ్ వచ్చి, నాకు కూడా స్ట్రాంగ్ కాఫీ కావాలి అడుగుతాడు. సీత ఒక్కసారిగా ఉలిక్కిపడి, నోనో నేను ఇవ్వను అంటుంది గట్టిగా. మహా సీతని కోపంగా చూసి, ఎందుకే అలా అరుస్తున్నావు? వాడు అడిగింది కాఫీయే కదా. అజయ్ నవ్వుతూ, స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా? సీత మహా పక్కకు వెళ్ళి నిలబడుతుంది. సైలెంట్గా కాఫీ తాగుతుంటే అజయ్ సీత దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న కాఫీ తీసుకుని తాగుతాడు. మహా సీత ఇద్దరు పెద్ద కళ్ళు వేసుకొని చూస్తుంటారు. మహా భయపడిపోతూ, ఏంట్రా ఈ పని? ఏంటమ్మా కాఫీ తాగుతున్నా, తప్పే ఉంది. నీకు కావాలంటే నేను పెట్టిస్తానురా, ఇలాంటి పని మాత్రం చేయకు. వల్లి చూసిందనుకో ఇల్లు నరకంగా మారుస్తుంది. అజయ్ నవ్వుతూ, అన్నిటికీ భయపడకమ్మా, నేనున్నాను కదా. ఎందుకురా నా కళ్ళ ముందే అన్నీ చేస్తున్నావు? నాకు టెన్షన్ అవుతుంది. మీ నాన్నకి తెలిసిందే అనుకో, తన గురించి నీకు తెలుసు కదా, ఏది జరిగినా నీదే బాధ్యత. గదిలో నుంచి వల్లి బయటకు వచ్చి సీతని చూసి, నువ్వేంటే నా ఇంట్లో ఉన్నావు? నీ ఇల్లు కావచ్చు, కానీ నాకు మేనత్తిల్లు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చినప్పుడు పోతాను. నువ్వు మాత్రం అడక్కో. నీకు మేనత్తిల్లైనా కానీ ఇప్పుడు నేను ఇంటికి కోడలయ్యాను. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రావద్దు. అసలు ఈ ఇంటికి ఈ మనుషులకి దూరంగా ఉండాలి. సీత లాగిపెట్టి కొడుతుంది వల్లిని. అక్కడ ఎవరూ ఊహించలేదు సీత వల్లిని కొడుతుందని. బిగుసుకుపోయి చూస్తారు. అనన్యకైతే పిచ్చ హ్యాపీగా ఉంది, కానీ సైలెంట్గా ఉంది. వల్లి కోపంగా, ఏంటి నన్నే కొడతావా? నీకెంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని చూసుకొని వచ్చింది? నీలాగా పోరంబోకు దాన్ని కాదు నేను. నాకు ఎవరిని చూసుకొని ఇలా చేయడం ఇష్టం లేదు. నేను ఇన్ని రోజులు చాలా సైలెంట్గా ఉన్నాను. నువ్వు ఏది చేసినా నేనేమనలేదు. ఇంకోసారి నన్ను ఏదైనా అంటే మాత్రం అంటూ కోపంగా చూస్తుంది. మహా బెత్తరపోతుంది. కళ్ళు తేలేసి మరీ చూస్తుంది సీతని. సీతలో ఇంత మార్పు ఏంటని. అజయ్ వాళ్ళమ్మ భుజం మీద చేయి వేసి, పదమ్మ, ఇలాంటివి మనం పట్టించుకోకూడదు. అనన్య గదిలోకి వెళ్ళి పిచ్చ పిచ్చిగా డ్యాన్స్ చేస్తుంది. వల్లి కోపంగా అరుస్తూ, ఇది నన్నే కొడుతుంటే మీరందరూ తమాషా చూస్తున్నారు కదా. నువ్వు కూడా ఇలా చేసినప్పుడు మేమందరం తమాషానే చూసాం. అయినా అది మీ అక్క చెల్లెల విషయం, మేము రాం అని చెప్పి అజయ్ వెళ్ళిపోతాడు. మహా వెంటనే కిచెన్లోకి వెళ్తుంది. సీత వల్లిని చూసి స్మైల్ ఇస్తూ, జాగ్రత్తగా ఉండు నాతో. అప్పుడే రమేష్, మనోహర్ బయటికి పోయిన వాళ్ళు ఇంట్లోకి వస్తారు. రాగానే సీత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న వెళ్దాం అంటుంది. రమేష్ వాళ్ళ బావకు చెప్పేసి అక్కని పిలుస్తాడు. మహా అక్కడికి వస్తుంది. రమేష్, సీత చెప్పేసి వెళ్ళిపోతారు. వల్లి కోపంగా తన గదిలోకి వెళ్ళి అజిత్కి మెసేజ్ చేస్తుంది. అజిత్ వెంటనే ఫోన్ చేసి, ఏంటి మెసేజ్ చేసావు అని అడుగుతాడు.
ఏంటి అక్కడే ఉన్నావా బెంగళూరులో? ఏం చేస్తున్నావు ఇక్కడ? సీత నా ఇంట్లోకి వస్తుంది. అజయ్తో ఉండడానికి ఫిక్స్ అయినట్టుంది. అజిత్ కోపంగా, నువ్వేం చేస్తున్నావు మరి? అజయ్తో ఉండడానికి ఫిక్స్ అవుతుంటే? నా సీత, నేను 2 రోజుల్లో అక్కడికి వస్తాను. సీతను ఎలాగైనా కన్విన్స్ చేసి నేను తీసుకుపోతాను. ఎప్పుడు తీసుకెళ్తావు? వాళ్ళిద్దరు దగ్గర అయ్యాకనా? అజయ్ నా ముందే తనతో మాట్లాడుతున్నాడు. అజిత్ నవ్వుతూ, నువ్వు అజయ్ క్లోజ్గా ఉంటే నేను లాక్కొని రాలేదా? సీతను కూడా అలాగే తీసుకొస్తాను. నాలాగా పడిపోయే రకం కాదు సీత. ఒకటి కమిట్ అయిందంటే దానికే ఉంటుంది. కరెక్టే, నాతో కమిట్ అయినాక నాతోటే ఉంటుంది. అజయ్ ఎంత రచ్చగొట్టినా పడదు. ఇక్కడ జరిగేది చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వల్లి. సీత రమేష్ ఇంటికి వెళ్ళగానే కౌశల్య ఎదురొచ్చి సీతను చూసి అత్త ఏమన్నది అంది. ఏముంటుందమ్మా, నార్మల్గానే మాట్లాడింది. కౌశల్య మాట్లాడుతూనే అక్క ఎలా ఉంది అని అడుగుతుంది. రమేష్ కౌశల్య అని గట్టిగా అరుస్తాడు. దాని పేరు ఎత్తామంటే నిన్నే చంపేస్తాను, లేకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు. కౌశల్య భయపడుతూ కిచెన్లోకి వెళ్తుంది. తల్లి వెనకాల సీత వెళ్ళి, అమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అక్క బాగానే ఉంది. అక్కకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. అక్కనే వాళ్ళందరినీ ఎలా విసిగించాలని చూస్తుంది. అది ఎప్పుడు మారుతుంది ఏమో. అది మారదమ్మా, అక్క అలాగే ఉంటుంది. కడుపుతో ఉంది కదని తనలో ఏదైనా మార్పు వస్తుందేమో అని. బేబీ పుట్టాక కూడా దానిలో మార్పు రాదు అని కోపంగా సీత గదిలోకి వెళ్ళింది. సీత ఫోన్ చూసుకుంటూ అనన్యకి మెసేజ్ చేసింది. ఆఫీస్కి వెళ్తున్నావా అని అనన్య రిప్లై వస్తుంది. వెళ్తాను, వంశీ ఉన్నాడుగా. ఓ మర్చిపోయాను, వంశీ సార్ అక్కడే కదా, మనం ఒకసారి కలుద్దామా అంటుంది సీత. ఓకే అని చెప్పేస్తుంది. అలా మెసేజ్ చేసుకుంటూనే సీతకి అజయ్ నుంచి మెసేజ్ వస్తుంది. ఓయ్ సీత, ఏం చేస్తున్నావే అని మెసేజ్ పెడతాడు. నీకెందుకురా అని మెసేజ్ చేస్తుంది. అజయ్ షాక్. నన్నే రా అంటుందా? వెంటనే ఏంట్రా బంగారం ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు? సీతకి నేను ఎలా మాట్లాడినా నీకు ముద్దుగా అనిపిస్తుందా? నువ్వు మెసేజ్ చేస్తావంటే ఈ మెసేజ్లన్నీ మీ వైఫ్కి ఫార్వర్డ్ చేస్తాను అని రిప్లై ఇస్తుంది. అజయ్ ఆ మెసేజ్ని చూసి నా రియాక్షన్ ఎలా ఉంటానో చూపిస్తాను అని మెసేజ్ ఆపేస్తాడు. సీతలో టెన్షన్, రియాక్షన్ ఎలా ఉంటుందబ్బా, మెసేజ్ చేయాలి కదా, ఆపేస్తాడే అని ఫోన్ చూసుకుంటుంది. ఎంతసేపు చూసుకున్నా మెసేజ్ మాత్రం రాదు. సీతకే విసుగొచ్చి గదిలో నుంచి బయటకు వస్తుంది. అమ్మా నాన్న ఎటెళ్ళాడు అని అడుగుతుంది. చాలాసేపు అయింది, వస్తాడులే, నువ్వైతే ముందు తిను అని సీతకి అన్నం తినిపిస్తుంది. సీత చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మ చేతిలో అన్నం తింటుంది. హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఏదో దిగులు. కౌశల్య గమనించి, ఎందుకు బాధపడుతున్నావు సీత? అక్క జీవితం సెట్ అయిపోయింది, నీకు మంచి జీవితం వస్తుంది. అసలు నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీ అక్క చెల్లెలిద్దరూ ఒక్కరికే భార్యలయ్యారు అంటుంది. సీత మనసులో బాధపడుతూ, అమ్మ వదిలే, ఆ టాపిక్ నాకు ఇష్టం లేదు అంటుంది. రమేష్ అప్పుడే వచ్చి, కౌశల్య దాన్ని ఇబ్బంది పెట్టుకో, ఎలా జరగాలనుంటే అలానే జరుగుతుంది. సీత తినేసి గదిలోకి వెళ్తుంది. కౌశల్య రమేష్ ఇద్దరు తినేసి పడుకోవడానికి వెళ్తారు. చాలా నైట్ అయ్యాక సీత నిద్రలో అజయ్ తన పక్కనే ఉన్నట్టు గట్టిగా హక్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సీత కూడా అలానే హక్ చేసుకుని పడుకుంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తుంది. నిజంగానే అజయ్ గట్టిగా హక్ చేసుకుని పడుకొని ఉంటాడు. సీత గట్టిగా అరవబోతుంది. అజయ్ చేయికి అడ్డుపెట్టి అరిస్తే చంపేస్తాను అంటాడు. సీత భయంతో, నేనెందుకు హక్ చేసుకున్నాను? వేషాలు వేకు, నేను రాగానే మరీ నన్ను లాక్కొని హక్ చేసుకున్నావు తెలుసా? సీత మనసులో, అంటే కల కాదా, నిజంగానే హక్ చేసుకున్నాను అజయ్ని అని దూరంగా తోసేస్తుంది. ఏంటి దూరం పెడుతున్నావు? సీతను తన మీదకి లాక్కొని, ఇప్పుడు చెప్పవే, ఏదో కూసావు మెసేజ్లో. నేనేమన్నాను? మీరు ఏదో అంటే నేను అలా రిప్లై ఇచ్చాను. నా వైఫ్కి ఫార్వర్డ్ చేస్తావా? నా వైఫ్ ఎవరే, నువ్వు కాదా? నేను నీ భార్యనేం కాదు, మా అక్కని మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. ఎంతైనా మొదటి భార్యనే, అన్నీ మొదటి వారికే హక్కులుంటాయి. అందుకే ముందు నీ దగ్గర పడుకున్నాకనే అటు వెళ్తాను. చిచి, ఏం మాట్లాడుతున్నారు? నిజంగానే ఫస్ట్ భార్యతో అన్నీ జరగాలి, తర్వాతనే రెండో భార్యతో. బావా దూరంగా ఉండు, నేను అరిస్తే నాన్న వస్తాడు. అప్పుడే నేను డైరెక్ట్గా ఎత్తుకెళ్ళి మా ఇంట్లోనే ఇంకో గదిలో పడుకోబెడతా. ఎవరేమనుకున్నా మంచిదే, నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. సీత బాధతో, మీరెందుకు ఇలా చేస్తున్నారు? అక్కతో ఉన్నారు, మీకు పాప బాబు పుట్టబోతున్నారు, అయినా మీరు సెకండ్ హ్యాండ్ నాకు అవసరం లేదు అంటుంది. అజయ్, ఏంటే నేను సెకండ్ హ్యాండా? ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే చెప్తున్నాను, ఇప్పుడు నీతో వాదించలేను కానీ అని సీతని దగ్గరికి లాగి తన మెడవంపుల్లో తలబెట్టుకుని పడుకుంటాడు. సీతకి హాయిగా అనిపిస్తుంది. మనసు ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి ఆలోచిస్తుంది. సీత అలా ఆలోచిస్తూనే పడుకుంటూ పోతుంది.
ఉదయాన్నే లేచిన సీతకి పక్కన అజయ్ కనిపించకపోవడంతో అది కళ నిజమా అనుకుంటూ చూస్తూ ఉండగా సీత వాళ్ళ అమ్మ డోర్ తట్టడంతో బయటకెళ్తుంది. ఏంటే చూస్తున్నావు, వెళ్ళి స్నానం చేసిరా, గుడికి వెళ్ళాలి అంటుంది. గుడికి ఎందుకమ్మా, నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదు. అలా అంటే కుదరదు, ఇప్పటికైనా నీ జీవితం కుదుటపడాలి. నువ్వు తిరిగి వస్తే పూజ చేస్తావని మొక్కుకున్నాను. ఇవన్నీ నాకు పట్టింపులు లేవమ్మా, నేను రాను. నువ్వు చెప్పింది మాత్రమే విని సీత అని సీత గదంతా నీట్గా సర్దేసి కౌసల్య వెళ్ళిపోతుంది. తర్వాత సీత కూడా రెడీ అయి తలస్నానం చేసి బయటకొచ్చి లంగావాను వేసుకుని తయారవుతుంది. కౌసల్య సీతని అపురూపంగా చూస్తుంది. ఎంతో అందంగా ఉన్న కూతురిని చూసి దీని జీవితం కూడా ఇలా అయిపోయిందని మనసులో బాధపడుతుంది. బయట నుంచి రమేష్ వచ్చి ఇద్దరిని గుడికి తీసుకెళ్తాడు. గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక పంతులు గారు దీర్ఘ సుమంగళివ సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. రమేష్ కంగారు పడిపోయి, అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదండి, అలా దీవించడం తన జీవితం బాగుపడాలని. మీరు ఎన్ని అనుకున్నా జరిగేది జరుగుతుంది. తనకి ఇదివరకే పెళ్ళైంది. మీరెంత వద్దనుకున్నా ఆ పెళ్లి బంధమే నిలబడుతుంది. వాళ్ళిద్దరిని ఎవరూ విడదీయలేరు. వాళ్ళిద్దరికీ జీవితంలో రాసి పెట్టింది అని అమ్మవారి దగ్గర అభిషేకం చేసిన కుంకుమ పసుపు ఇస్తాడు. ఇది మీ అమ్మాయికి. పసుపు మొత్తం ముఖాన పట్టించి తలస్నానం చేయించండి. ప్రతి శుక్రవారం ఆ పసుపుతో మీ అమ్మాయికి ముఖానికి పట్టించండి. అంతా మంచి జరుగుతుంది, జరగాల్సిందే జరుగుతుంది అంటారు. అక్కడే కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోతారు. సీత గదిలోకి వెళ్ళి ఆలోచిస్తుంది. అదేంటి, అక్కని పెళ్లి చేసుకున్నాడు కదా, నేను బావతో ఎలా ఉంటాను? పంతులు గారు అలా ఎందుకు అన్నారు అర్థం కాదు. ఏంటే అర్థం కాదంటున్నావు? రోజు వచ్చి నీ పక్కలో పడుకుంటున్నాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే నీతో ఇష్టంగా ఉన్నట్టే కదా. నీ మీదే మనసుంది, నువ్వు దూరం పెడుతున్నావు. సీత కంగారుగా చుట్టూ చూస్తుంది. ఎవరో మాటలు వినిపించేసరికి, హలో, ఎవరూ లేరిక్కడ, నేను నీ అంతరాత్మని. ఇదేంటి కొత్తగా వచ్చి మాట్లాడుతున్నావు? ఇప్పుడే టైం వచ్చింది నాకు మాట్లాడడానికి. చాలే ఆపు, దూరం పెట్టక తనతో ఉండాలా? అక్కతో జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు, నాతో ఎందుకు? అవునా, మరి ఎందుకమ్మా మీ బావని గట్టిగా హక్ చేసుకుని పడుకున్నావు? సీతలో గుండె ఎక్కువగా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. తన చేయిని గుండె మీద పెట్టుకుని, ఎందుకు అలా కొట్టుకుంటున్నావు? ఇక్కడ ఏం జరగలేదు, నువ్వు సైలెంట్గా అయిపో, నార్మల్గా ఉండు అని మనసులో అనుకుంది. అలా అనుకోకుండా ఎవరూ ఒప్పుకోరు. మనసుకు నచ్చాడు కాబట్టే అలా ఉంటున్నాను. ముద్దు పెట్టినా ఏమనట్లేదు, భర్తగా స్వీకరించినట్టే కదా నువ్వు. సీత అంతరాత్మను నోరు నొక్కేస్తుంది. ఇంకోసారి బయటకు వచ్చి మాట్లాడమంటే ఊరుకోను అంటుంది. సైలెంట్గా వెళ్ళిపోని సీత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. అమ్మ, ఏంటిది? పంతులు గారు ఏదో చెప్పారు, నువ్వు అలాగే చేస్తున్నావు. నీకు ఏది రాసి పెట్టి ఉంటే అదే అయిపోతుంది. ముందు చెప్పిన పని చేయి. ఇలా పసుపు కుంకుమ వద్దు అనకూడదు. సీత వాళ్ళ అమ్మ ఇచ్చిన పసుపు తీసుకుని పెరట్లోకి వెళ్ళి ముఖమంతా పూసుకొని రాసుకుని చక్కగా అక్కడే కూర్చుంటుంది. కౌసల్య పని చేసుకుని పెరట్లోకి వెళ్ళి చూస్తుంది. సీతను చూసి షాక్ అవుతుంది. సీత పసుపు రాసుకుని కూర్చునేసరికి అమ్మవారిలాగా అనిపిస్తుంది. తన చుట్టూ ఏదో వెలుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా కౌసల్య భయపడి ఇంట్లోకి పరిగెడుతుంది. రమేష్ కౌసల్యని పట్టుకుని, ఏంటి అలా పరిగెడుతున్నావు? అది అంటూ తడబడుతుంది. ఏంటో సరిగా చెప్పు, ఎందుకు భయపడుతున్నావు? అదేనండి, సీత పెరట్లో ఉంది. సీత పెరట్లో ఉంటే భయపడ్డం దేనికి? రండి చూద్దురు గాని అని భర్త చేయి పట్టుకొని అక్కడ తీసుకెళ్తుంది. సీత నార్మల్గా కూర్చునింది. అదేంటి, సీత బాగానే కూర్చునింది కదా, పసుపు రాసుకున్నట్టుంది. కౌసల్య చూస్తుంది, సీత నార్మల్గానే ఉంది. మరి ఇందాక చూసినప్పుడు అమ్మవారిలాగా కనిపించింది అని చుట్టూ చూస్తుంది. రమేష్ నవ్వుతూ, సీత అమ్మవారి వరాన్ని పుట్టింది కదా, అమ్మవారిని కొత్తగా చూసేదేంటి? తన జీవితం బాగుంటుంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా, నీకు అలా అనిపించి ఉంటుంది అంతే. నువ్వు కాసేపు నార్మల్ అవ్వు. సీత వాళ్ళ నాన్న పిలిచేసరికి నాన్న అంటూ దగ్గరకు వస్తుంది. తన కూతురుని చూసి ముచ్చట పడతాడు. నీకేం కావాలో చెప్పు, షాపింగ్కి వెళ్దాం అంటాడు. నిజంగానే నాన్న, చాలా రోజుల తర్వాత అడిగావు. నేను ఇప్పుడే ముఖం కడుక్కొని వస్తాను. వెళ్ళి ముఖం కడుక్కొని తన గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది. సీతను చూసిన ఇద్దరికి ఎంతో అందంగా కనిపిస్తుంది. తర్వాత సీత రమేష్ కలిసి షాపింగ్కి వెళ్తారు. అక్కడే అనన్య కూడా ఎదురవుతుంది. ముగ్గురు కలిసి చాలా సంతోషంగా షాపింగ్ చేసి తర్వాత భోంచేసి అలాగే ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు అలా గడిచిపోతుంది. తెల్లవారి సీత నిద్రలేస్తుంది. బాడీ నొప్పులుగా అనిపిస్తుంది. ఏంటి నాకు ఇవాళ ఏమైందబ్బా అనుకొని పక్కకు తిరిగి చూస్తే అక్కడ చిన్న స్లిప్ ఉంటుంది. అది చదివి షాక్ అవుతుంది. ఓయ్, నిన్ననే ఈరోజు నైట్ చాలా బాగున్నావే, అందుకే మొత్తం నీ మీదనే పడుకున్నా, హాయిగా అనిపించింది. మళ్ళీ నైట్ వస్తాను, అప్పటి వరకు ఎంజాయ్ అని
ఇట్లు మీ బావ అంటుంది. సచ్చినోడా, తన బాడీ అంతా నా మీద వెయిట్ వేస్తే అసలు నా బాడీ ఎలా తట్టుకుంది? అంత ముద్ద నిద్రపోయానా? మెలకు రాకుండా పడుకున్నానా? అందుకే నా బాడీ నొప్పులు వచ్చాయా అని ఆ పేపర్ని నలిపి కింద పడేస్తుంది కోపంగా. తర్వాత అనన్య సీత ఇంటికి రావడంతో అనన్య సీత ఇద్దరూ రెడీ అయ్యి హోటల్కి వెళ్తారు. అక్కడే వంశీ అజయ్ కూడా కలుస్తారు. నలుగురు కూడా ఎంజాయ్ చేసి తర్వాత వంశీకి అజయ్ సైగ చేస్తాడు. వంశీ అనన్యని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత అజయ్ సీత చేయి పట్టుకుని అదే హోటల్లో ఒక రూమ్ బుక్ చేస్తాడు. అప్పటికే ఆ రూమ్లోకి వెళ్ళి రూమ్లోకి తనని తీసుకెళ్తాడు. సీతకి ఏం అర్థం కాదు తను ఎందుకు తీసుకుని వెళ్తున్నాడని. ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ వేస్తాడు. సీత భయపడుతూనే అసలు ఈ రూమ్ ఎందుకు బుక్ చేశావు అని అడుగుతుంది. ఏ నీకన్నీ చెప్పాలా అంటూ సీత దగ్గరికి వస్తూ ఉన్నాడు. సీత భయపడిపోయి గోడకి అతుక్కుపోతుంది. సీత భయపడుతూనే ప్లీజ్ బావా, మన మధ్యన బంధం ఎప్పుడూ తెగిపోయింది. అక్కతో ఉంటున్నావు, హ్యాపీగా అక్కతో ఉండు, నేను నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతాను అంది. అజయ్కి సీత మాటలు ఇంకా కోపంతో రక్తంతో మరుగుతుంది. లాగిపెట్టి కొడతాడు సీతని. సీత ఏడుస్తూ అజయ్ని చూస్తుంది. అజయ్ సీత కళ్ళలోకి చూస్తూ నీకెలా చెప్పాలి, ఎలా చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు తెలుసుకోవా? సీత అజయ్ని రోషంగా చూస్తూ అంతా తెలుసు, నీ వల్ల ఇదంతా. అక్క వెళ్ళిపోయిందని నన్ను పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ అక్క వచ్చాక నన్ను వదిలేస్తావు, అక్కతో ఉన్నావు, ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నావు, నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. ఆ మాటలకి అజయ్ కోపంతో తన గొంతు పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? నా మనసుతో నీకు సంబంధం లేదా? నేను కావాలని చేశానా? నాకు ఆడపిల్లతో ఆడుకోవడం అంత సరదానా? నీ అక్కను పిచ్చిగా ప్రేమించాని నా గుండెల మీద తన్ని నన్ను గుండెల్లో పొడి చేసిపోయింది. అది చేసిన తప్పుకు నాకెందుకు శిక్ష? అజయ్ సీత కళ్ళలోకి చూస్తూ నేను తెలుసుకున్నాను నా ప్రేమ ఎవరు అని, అందుకే నీ వెంట పడుతున్నాను. దేవుడు పెళ్లి చేసి మంచి చేశాడే. ఒకవేళ మా అక్కతోనే పెళ్ళై హాయిగా సంతోషంగా ఉన్నప్పుడు నీ మనసులో ప్రేమ నేనేనని ఎలా తెలిసేది నీకు? నా ప్రేమ నువ్వే అని తెలిసింది కాబట్టే మీ అక్క నా జీవితం నుంచి తప్పుకుంది. నేను తనని మళ్ళీ రానియను. సీత నవ్వుతూ రానియవ్వ, ఆల్రెడీ వచ్చేసింది, మీరు కలిసి కాపురం కూడా చేశారు. సీత కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను చెప్పానా మీ అక్కతో కాపురం చేశానని? ఎలా అనుకుంటున్నావే? సీత కోపంగా అజయ్ కాలర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? తండ్రి కాబోతూ ఏం మాట్లాడుతున్నావో తెలుసా? మా అక్క గురించి అలా తప్పుగా మాట్లాడుతూ ఊరుకునేది లేదు. ఏంటి నా కలర్ పట్టుకొని మాట్లాడావు? ఇప్పటి వరకు 2-3 సార్లు అలాగే మాట్లాడావు. నీ మీద పిచ్చి ప్రేమతో ఊరుకున్నాను. అదే మీ అక్క మాట్లాడినా ఎవరు మాట్లాడినా తొక్కి పడేసేవాడిని. ముందు నువ్వు అన్న మాట వెనక్కి తీసుకోబావా. మా అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే. అజయ్కి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని ముందు నాకు ఇది చెప్పు, ఆ కమల్ గారితో పరిచయం ఎప్పటి నుంచి? మీకెందుకు చెప్పాలి? మా అక్కను అంత మాట అన్నారు. అజయ్ పట్టుకున్న గొంతును వదిలేసి వస్తున్న కోపాన్ని తను కంట్రోల్ చేసుకొని తన దూరంగా నెట్టేసి నీకు అర్థం కావట్లేదు నా మనసులో ఏంటో, అదే ఎందుకు క్వశ్చన్ చేయొద్దు. అదంతే, కమల్ గారితో నీకు పరిచయం ఎలా జరిగింది? చెప్పను అంటుంది గట్టిగా. తెలుసుకోలేను, వాడంత మంచివాడు కాదే. అయితే నువ్వు మంచివాడివా? నేను మంచివాడినా చెడ్డోడా నా తర్వాత విషయం. నువ్వు మాట్లాడితే వాడితో మాట్లాడిన చాటింగ్ చేసినట్టు తెలిసిన వాడినే చంపేస్తాను డైరెక్ట్గా. నీకెందుకు కోపం? కమల్ నా బాయ్ ఫ్రెండ్. వెనక్కి తిరిగిన అజయ్ సీరియస్గా సీత ముందుకొచ్చి చంపుతాను గొంతులో నుంచి ఆ మాట వచ్చిందంటే. వాడు నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటి? నేను నీకు తాళి కట్టాను. ఓ అవునా? ఆ తాళి ఎప్పుడో తీసేసాని, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అజయ్ కోపంగా సీతను బలవంతంగా దగ్గరకు తీసుకుని తన పెదాలను అందుకుని రఫ్గా కిస్ చేస్తుంటాడు. తన కోపాన్నంతా తీర్చుకుంటాడు. సీతకి బాధతో పాటు ఏడుపు కూడా వచ్చేస్తుంది. సీతను వదిలేసి కోపంగా నేనేం చేస్తానో నాకే తెలీదు, నేనంత కోపంలో ఉన్నాను. సీత అక్కడే కూర్చుని ఏడుస్తుంది. తన నోట్లో నుంచి వచ్చిన రక్తాన్ని తుడుచుకుంటూ అజయ్ని చూస్తుంది. అజయ్ సీతని చూడకుండా పక్కకు తిరిగి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అజయ్ సీత దగ్గరకు వచ్చి తన ఫోన్లో ఉన్న మెసేజ్ చూపిస్తాడు. సీత మెసేజ్ చూస్తూ ఈ మెసేజ్ నీకు ఎలా వచ్చింది అని అడుగుతుంది. అజయ్ కోపంగా చూస్తూ ఎలా వస్తే నాకేంటి, నువ్వు వాడితో చాట్ చేసావా లేదా? చేశాను 3 days బ్యాక్. ఇంత డీప్గా వెళ్తారా చాటింగ్లో? సీత అజయ్కి ఒక లుక్ ఇచ్చి ఆ చాటింగ్లో అంత డీప్ ఉందా? నువ్వు ఇచ్చే డీప్ కిస్ కంటేనా? నన్ను వాడితో పోలుస్తున్నావా? మరి ఆ చాటింగ్ ఏంటో చదువుకోండి. చదువుకున్నాను కనుక ఇంత కోపంగా ఉన్నాను. సీత ఫోన్లో కొన్ని మెసేజ్ చదువుతుంది. మెసేజ్ చదువుతుంటే తన చేతులు వణుకుతాయి. అజయ్ సూటిగా చూస్తాడు. గట్టిగా పైకి చదువు అంటాడు. హాయ్ సీత, ఎలా ఉన్నావు? నీకోసం వెయిట్ ఇక్కడ. నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఎప్పుడెప్పుడు నిన్ను కలుస్తానని ఎదురు చూస్తున్నాను. నీ పిలుపుకై, నీ రాకకై ఎదురు చూస్తున్నాను. మన ఇద్దరం సమపాల్లాగా
ఒకరినొకరు కలిసిపోవాలి. నాలో ఉన్న కోరికలు నీ కలయిక ద్వారా ఆవిరైపోవాలి. నీ కమల్ నీ కోసం ఎదురు చూస్తూ వస్తున్నాను అని ఉంది. మెసేజ్ అంతా చదివి అజయ్ని చూస్తుంది. ఇప్పుడు చెప్పవే, ఆ మెసేజ్ ఏంటి? నేను మామూలుగా చాట్ చేశాను. తర్వాత ఆయన ఏం మెసేజ్ సెండ్ చేశాడో అప్పుడు చూడలేదు. నేను అప్పటికే పడుకున్నాను అని తన ఫోన్ చూపిస్తుంది. లాస్ట్కి పంపిన మెసేజ్ సీత చూడదు. సీత అజయ్ని చూసి, ఆ మెసేజ్ మీకెలా వచ్చింది? నా ఫోన్లో నేనే చూడలేదు కదా. ఎలా వచ్చిందని నీకు అనవసరం అని సీతని దగ్గరగా తీసుకుని తన పెదాలకు వస్తున్న రక్తాన్ని తుడిచేసి, నాకు ఎప్పుడైనా కోపం తెప్పించుకో, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి అని ముఖం కడుక్కొని రమ్మని చెప్తాడు. సీత వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. అజయ్ సీత చేయి పట్టుకుని గదిలో నుంచి బయటకు వచ్చి ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేస్తారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అజయ్ని సీతని ఫాలో అవుతున్న ఒక వ్యక్తి ఫోటోలు తీసి అన్నీ వల్లీకి సెండ్ చేస్తున్నారు. తర్వాత అజయ్ సీతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.